లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మన అందరికీ ధైర్యం చెప్పి ముందుకు నడిపించి వారితో పాటు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇదే తుక్కుగూడలో ఇదే రాజీవ్ గాంధీ గారి ప్రాంగణంలో ధైర్యాన్ని చెప్పి మనము కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురాబోతున్నామని ఆనాడు సంకల్పించి మేనిఫెస్టోను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను వారు రిలీజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంలో ఈ వేదికపై ఉన్న పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, వేదికపై ఆసీనులైన గౌరవ సహచర మంత్రివర్గ పెద్దలు, మాజీ పిసిసి అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఈరోజు వేదికపై కూర్చున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ప్రధాన నాయకులతో పాటు లక్షలాది మంది ఈరోజు బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వం వహిస్తా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరికీ మరొకమారు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంలో మనకు సంబంధించి దేశ ప్రజలకు సంబంధించి మన అందరి సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి బీజేపీ వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు। వ్యవస్థను కాల రాస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై మేమున్నాము, ధైర్యంగా ఉండండి మన ప్రజానికానికి చెప్పడానికి ఆ రోజు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టి 4000 పైచిలుకు కిలోమీటర్లు ఎండనక వాననక చలి అనక వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకొని నేనున్నాను, ధైర్యంగా ఉండండి ఆనాడు చేపట్టారు। అదేవిధంగా న్యాయ యాత్ర అని మరో 6000 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికాన్ని కలవడానికి దాదాపు 10,000 కిలోమీటర్ల వారి యాత్ర ప్రతి ఒక్కరిని కలుసుకునే కార్యక్రమంలో యువకులను, మహిళలని, వృద్ధులని, రైతులని, కార్మికులని, ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం చేశారు। చేసి ఈరోజు వారు రేపు కాబోయే ప్రధానమంత్రిగా మన అందరికీ పెద్ద దిక్కుగా ఈ భారతదేశ సామరస్యాన్ని కాపాడడానికి వారు ఈరోజు న్యాయ పత్రాన్ని విడుదల చేయడానికి ఈరోజు రావడం జరిగింది। అదే దేశ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో। ఈరోజు వారు చెప్తా ఉన్నది ప్రధానంగా ఆనాడు చెప్పారు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు బలహీన వర్గాలకి కుల గణన, ఈరోజు కుల గణన చేస్తాము, ఓబీసీలకు సంబంధించి సెన్సస్ చేపిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము క్యాబినెట్ మొత్తం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు ఓబీసీలకు సంబంధించిన సెన్సస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం। ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారు ఆ రోజు రిలీజ్ చేసిన 6 గ్యారంటీల్లో దాంట్లో ప్రధానమైన 4 ప్రధానమైన అంశాలని అమలు చేశాం। ఈరోజు నేను ఈ ఉపన్యాసానికంటే ముందు మనమందరం కూడా ఈరోజు మనం వేచి చూస్తూ ఉన్న రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్న సందర్భంలో వారు చేతుల మీదుగా మేనిఫెస్టో, అదే న్యాయపత్రాన్ని గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారు
ఈరోజు ఇప్పుడు రిలీజ్ చేయబోతా ఉన్నారు పెద్దలు రాహుల్ గాంధీ గారిని. మరి ఐ రిక్వెస్ట్ హానరబుల్ రాహుల్ గాంధీజీ టు రిలీజ్ న్యాయపత్రం.